జై భీములు, వందనాలు. నేను మీ రవిశంకర్ చప్పిడి. ప్రశ్నించకపోతే మన హక్కులను మనం కాలు రాసుకుంటాం. నిన్న సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు బీసీసీగా ఎవరైతే దళిత క్రైస్తవులుగా ఉన్నారో వారికి వర్తించే విధంగా వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు చెందిన వారు చాలామంది చర్చలకు వెళ్తున్నారు. అయితే వారికి ముందు రోజుల్లో ఎలాంటి వారికి ఎస్సీ హోదా ఉంటుందా ఉండదా అనే దాని మీద నేను మీతో పంచడానికి మీ ముందు వచ్చాను. అయితే సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులు కాకుండా, దళిత క్రైస్తవులు అంటే బీసీసీ తీసుకున్న వారే దళిత క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. బీసీసీ సర్టిఫికేట్గా ఎవరైతే ఉందో మాల క్రైస్తవులు, మాది క్రైస్తవులు అనేవాళ్ళు దళిత క్రైస్తవులుగా పరిగణించబడతారు. అయితే ఇప్పుడు మనం చర్చికి వెళ్తున్న అందరం షెడ్యూల్ కులాల వారు, ఎస్సీలే. మన సర్టిఫికేట్లో ఎస్సీ, హిందూ, హరిజన, హిందూ మాల, హిందూ మాదిగా ఉంటుంది. మనం షెడ్యూల్ కులాల వారు. షెడ్యూల్ కులాల వారికి చర్చికి వెళ్ళే షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి మనం గట్టి ప్రయత్నం చేయాలి, మనం పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనగానేమి, గతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలా వచ్చింది అంటే, భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశ రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఆమెకి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలా 1950 సంవత్సరంలో భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చట్టం ద్వారా హిందూ మతంలోకి వెళ్ళిన వారు ఎస్సీలుగానే ఉంటారని చెప్పి వారికి ఎస్సీ హోదా ఇచ్చారు. అదేవిధంగా 1955 సంవత్సరంలో సిక్కులకి, ఎవరైతే సిక్కు మతంలో ఉన్న ఎస్సీలకి వారికి ఎస్సీ హోదా కల్పించాలని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇక్కడ కొసమేర గుర్తుంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సిక్కులు ఎవరు లేరు, అంతగా లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలామాదిలో సిక్కుల మతంలో ఎస్సీ హోదా ఎట్లా వచ్చింది? చేరతారు వాళ్ళు, చేరరు కదా. సిక్కు మతంలో చేరరు కదా. అదేవిధంగా 1990 సంవత్సరంలో బౌద్ధులకి ఎస్సీ హోదా కల్పించారు. అయితే వీళ్ళందరికీ 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వీళ్ళకి ఆయా మతాల్లో వెళ్తే మీకు ఎస్సీ హోదా కల్పించినందుకు ఇప్పుడు మనకెందుకు కల్పించరు? చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి మనందరం డిమాండ్ చేయాలి. ఇది మనకి చట్టబద్ధమైన న్యాయమే. రాజ్యాంగంలో ఉంది, మత స్వేచ్ఛ ఎక్కువ ఉంది. మన మత స్వేచ్ఛని హరిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు పార్లమెంట్లో పెడతారు. అదేవిధంగా మనకి చట్టాలు సవరించే బాధ్యత రాష్ట్రపతి గారి చేతుల మీద ఉంది కాబట్టి రాష్ట్రపతి గారు ఖచ్చితంగా చేయగలరు. కాబట్టి ఇక్కడ చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాలందరూ మనం ఒక ఐక్య పోరాటం చేసి మన హక్కుని, మన హోదాని, మన దేవుణ్ణి నిశ్చయంగా మనం ఎవరికి భయపడకుండా పూజించుకునే విధంగా, మనం ఆయనకి ప్రార్థించుకునే విధంగా మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రార్థన చేయాలి, పోరాటం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే మన ఎస్సీ హోదా ఖచ్చితంగా రద్దు అవుతుంది. చర్చిలకు వెళ్తున్న వారికి ఖచ్చితంగా ఎస్సీ హోదాని తీసేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ మీద ఇక్కడ ఏదో ఒక రూపంలో ఈ చర్చిలకు వెళ్ళే వాళ్ళందరినీ అణచివేయాలని చెప్పేసి, ఎస్సీ సర్టిఫికేట్లను తీసేయాలని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న ఈ కుట్ర భాగంలోనే ఈ కుట్ర అని చెప్పి మనందరం భావించవచ్చు. కావున మనందరం మేలుకోవాలి. మనకి దేవుడి జ్ఞానం ఉంది కాబట్టి, మనకి భారత రాజ్యాంగం సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ కులాల వారు ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో వారందరికీ ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం కూడా చేస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులు మన ఎస్సీ హోదాను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనకి